అందరికీ నమస్కారం. గంగాధర్ గారు నాకు 20 ఏళ్లుగా మిత్రుడు. స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషి. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప సంఘజీవి. సమాజానికి నిరంతరం సేవ చేయాలనే తపనతో ఉండేటువంటి వ్యక్తి. ఈ జనాన్ని జాగృతం చేయాలని పాత్రికేయ పాత్రను స్వీకరించాడు. కానీ అది కేవలం లౌకిక అవసరాల వరకే పరిమితం అవుతుంది అని భగవంతుడు చక్కని గాత్రం ఇచ్చాడు. తన మధుర గానంతో వీళ్ళకి ఆనందం చేకూరుద్దామని సినిమా రంగంలో ప్రవేశించి తన గానామృతంతో అందరినీ ఆనందింపజేశాడు. ఆయన అక్కడ తృప్తి పొందల. ఈ ఆనందం కేవలం క్షణికమైన ఆనందమే, వీళ్ళకి శాశ్వతమైన ఆనందం ఇవ్వాలి అనుకుని వారు ఒక సద్గురువుని ఆశ్రయించి వారి దగ్గర గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేసి దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరణ చేస్తూ ఈనాడు దానికి ప్రచారణ కోసం బోధ చేస్తున్నటువంటి సద్గురువుగా ఇప్పుడు జ్ఞానామృతాన్ని పంచుతున్నారు. అటువంటి మహనీయుని యొక్క అనుగ్రహ భాషను మీ అందరికీ అందించాలని వారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లింది అని అనేక ఉపనిషత్తులకి పీఠికలు రాసిన మహాత్ములెందరో జ్ఞానులెందరో ఈ ప్రపంచానికి చెప్పి ఉన్నారు. వేదాలు పరమాత్ముని ముఖపద్మం నుండి జ్ఞాన సందేశంగా ప్రపంచానికి అందించబడితే అవి జనసామాన్యానికి చాలా దూరంగా ఉన్నాయనే భావన ఉంది. వేదాంతాలుగా ప్రసిద్ధి చెందిన ఉపనిషత్తులు కూడా జనసామాన్యానికి దగ్గరగా లేవనే భావన ఉంది. ఈ రెండిటి సారాంశంగా ఒక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడనే విద్యార్థిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని సన్మార్గంలో నడిపించడం కోసం చేసిన జ్ఞానబోధ, కర్తవ్యబోధే భగవద్గీత. భగవద్గీత ఇతర గ్రంథాలలాగా మానవుల చేత రచించబడింది కాదు. సాక్షాత్తు పరమాత్మని ముఖపద్మ నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశం ప్రతి మానవుడు ఆచరించవలసింది, ఆచరించతగింది భగవద్గీత. భగవద్గీత లోతులకు వెళితే మనకు అర్థమయ్యేది భగవద్గీత కేవలం హైందవ జాతి సముద్ధరణ కోసం బోధించబడింది కాదు మిత్రులారా. భగవద్గీత యావత్ మానవ జాతి సముద్ధరణ కోసం పరమాత్ముడు మనందరికీ అందించింది. అయితే దీన్ని జనసామాన్యానికి మరింత చేరువలోకి తీసుకువెళ్ళడం కోసం నాకు గురుతుల్యులైన మహాత్ములు సామాన్యులకు అందుబాటులో ఉండే శైలిలో, సరళిలో భగవద్గీత మనిషిని మనీషి చేస్తుందా, గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే గ్రంథాన్ని రచించి సామాన్యులకి, ఇటు విద్యార్థుల నుంచి అటు రిటైర్మెంట్ దశలో ఉన్న వాళ్ళ వరకు, అంటే పండితుల నుంచి పామరుల వరకు అర్థమయ్యే సులభ శైలిలో అందించేందుకు చేసిన ప్రయత్నం మహాద్భుతం, విశేషమైన ప్రయత్నం. ఈ ప్రయత్నం చేసిన మహాత్ములు వేదమాతరం పత్రిక సంపాదకులు బ్రహ్మశ్రీ శ్రీమాన్ విశ్వనాథ శోభనాద్రి అనే మహాత్ములు. వారి కార్యాచరణకు పూనుకోవడం, సిద్ధులవ్వడం
నాకు చాలా ఆనందం కలిగించింది. వర్తమాన సమాజంలో ఇవాళ ప్రతి మనిషికి చేరవలసింది భగవద్గీత. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే మతం కాదు, ధర్మం. భగవద్గీత అంటే సర్వ మానవాళికి ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. భగవద్గీత నేర్చుకుంటే, గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు, కారాదు. భగవద్గీతని సర్వమానవులకి ఒక కర్తవ్యాచరణ గ్రంథంగా, ప్రతినిత్యం పఠించవలసిన గ్రంథంగా, భగవద్గీతకి ప్రత్యేకంగా నాలుగు మెట్ల లాంటి ఉపదేశాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు. మొదటి ఉపదేశం భగవద్గీతని మొదటి దశలో భగవద్గీతని చదవటం, రెండవ దశలో భగవద్గీతని అర్థం చేసుకోవటం, మూడవ దశలో భగవద్గీతని ఆచరణ పేరుతో సాధన చేయటం, నాలుగవ దశ భగవద్గీతని ప్రచారం చేయటం. ఇన్ని దశలు పూర్తి చేసుకుని వాళ్ళ భగవద్గీతని ప్రచారం చేయడం ద్వారా గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే సందేహం ప్రతి వాళ్ళకి వచ్చేది. ఈ సందేహ నివృత్తి కోసం కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలలో సులభ శైలిలో మనందరినీ నడిపించడం కోసం ఆ మహాత్ములు చేసిన ఈ విశేషమైన కృషికి నేను చూసిన వాడిగా, దాన్ని పఠించిన వాడిగా, దాన్ని అర్థం చేసుకునేవాడిగా, ఆయన జన్మ తరించడమే కాకుండా చదివే లేదా ఇప్పుడు ఆడియో బుక్ రూపంలో, ఆడియో పుస్తక రూపంలో ఇవాళ మన ముందుకి వచ్చిన నేపథ్యంలో ఆ మహాత్ముల పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ జాతిని ఉద్ధరించడానికి ఆయన చేసిన ఈ మహోత్కృష్టమైన ప్రయత్నం ప్రతి 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 మనిషికి చేరాలని, వాళ్ళ హృదయాల్లో పరమలక్ష్యం ఏర్పరిచేట్టుగా మనకి స్ఫూర్తిని అందించాలని, అందుకు ఆ పరమాత్మ అనుగ్రహం మనందరికీ సంపూర్ణంగా లభించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మనకి లభించేది జ్ఞానమే అని పరమాత్మ చెప్పినట్టు ఆ జ్ఞాన మార్గంలో మీరందరూ కూడా భగవద్గీత జ్ఞాన మార్గంలో మనందరం నడిచి స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణం కోసం మనందరం పాటుపడే విధంగా మనకి ఈ ఆడియో బుక్ స్ఫూర్తినివ్వగలదని విశ్వసిస్తూ, అందుకు పరమాత్మ అనుగ్రహం మన మీద సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ, జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. 9వ అధ్యాయం రాజవిద్య, రాజగుహ్య యోగం. రాజవిద్య. అర్జున, ఇంతకు ముందు చెప్పిన ప్రణవ ఉపాసన మొదలైన జ్ఞానము కంటే గొప్పది మరొక జ్ఞానం నా మదిలో ఉంది. అది ఎంతో రహస్యమైనది, అనుభవ జ్ఞానంతో కూడినటువంటిది. అది తెలుసుకున్నావంటే దుఃఖ బంధమైన ఈ సంసారం దూరం అవుతుంది. నీకు అసూయాది దోషాలు లేవు కాబట్టి నీకు చెబుతాను. అర్జున, ఈ విద్యను తెలుసుకున్న వారికి బుద్ధి వికసిస్తుంది. విద్యలన్నిటిలోకి రారాజు వంటిది. అందుచేతనే ఇది రాజవిద్య. రహస్యం అంటే సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకునే ఉపాయం. అలా రహస్యాలలో రాజు లాంటిది. అందుచేత ఇది రాజగుహ్యం. పాపాలను, దుఃఖాలను తొలగిస్తుంది. కావుననే పవిత్రమైనది, ఉత్తమమైనది. వేదములలో చెప్పబడింది కాన ధర్మబద్ధమైనది. దీన్ని అర్థం చేసుకుంటే ఆచరించటం సులభం, అనంతమైన ఫలాన్నిస్తుంది. పరంతప ఈ ధర్మం మీద నమ్మకం, ఆసక్తి, దీక్ష లేనటువంటి మానవులు నన్ను అందుకోలేరు. అలా జనన మరణ సంసారంలో తిరుగుతూనే ఉంటారు. అర్జున, నా నిజ స్వరూపం ఈశ్వరాత్మకమైనది. ఇది జీవుల ఇంద్రియాలకు అందదు. ఆ రూపంతో ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాను. జీవులందరూ నాలోనే ఉన్నారు, కానీ నేను వారిలో లేను. ఒక విధంగా ఆ జీవులంతా నాలో కూడా లేరు. జీవులకు జన్మనిచ్చేది, వారి పెరుగుదల భరించటం అంతా నేనే చేస్తున్నా. అయినా నేను వారిలో లేను. ఆ ఈశ్వర సంబంధమైన యథార్థ వైభవాన్ని తెలుసుకో. అర్జున, వాయువు చాలా గొప్పది.
ఎల్లవేళలా అన్ని దిక్కులకు ప్రసరిస్తుంది. గాలి ఆకాశంలో ఉంది. ఆకాశమే గాలికి ఆధారం. కాని ఆకాశానికి అవయవములు లేవు. అవయవాలు లేని ఆకాశం మరో వస్తువును తాకలేదు. ఆకాశం వలె సూక్ష్మాతి సూక్ష్ముడను, అవయవములు లేనివాడను అయిన నాలో ఈ జీవులు ఉన్నారు అంటే ఆకాశం గాలిని అంటుకోనట్లుగా నేను కూడా జీవులను అంటుకోను. కౌంతేయ, సృష్టి నడిచినంతసేపు ఉన్న జీవులు ప్రళయంలో నా అపరా ప్రకృతిలో అనగా హిరణ్య గర్భుని రాత్రి రూపమైన ప్రకృతిలో కలిసిపోతున్నారు. ప్రకృతికి నేను అధిష్టానమును, అందుచేత నా అధీనములో ఉన్నది ప్రకృతి. అప్పుడు అంతరించిన జీవులను వారి పూర్వ కర్మలకు అనుగుణంగా మరల సృష్టిస్తున్నాను. అర్జున, నా అధీనంలో ఉన్న మాయాశక్తి అయిన ప్రకృతిని వశపరుచుకుని ఆ మాయాశక్తి వశులైన జీవ సముదాయాన్ని మరల సృష్టిస్తున్నాను. ధనంజయ, మరియు ఆ సృష్టి మొదలైన కర్మల యందు సంగమం లేనివాడను కాబట్టి కర్త భోక్త లక్షణాలు రెండూ లేనివానిగా నిర్వికారంగా ఉన్న నన్ను ఆ సృష్టి మొదలైన కర్మలు నన్ను బంధించవు. కౌంతేయ, నేనే అధిష్టానాన్ని అంటే సాక్షినవటం వల్ల త్రిగుణాత్మకమైన మాయాశక్తి కదిలేవి కదలనివి అయిన పదార్థములతో జగత్తును సృష్టిస్తున్నది. ఈ కారణం చేతనే ఈ జగత్తు అనేక రూపాలుగా ముందుకు సాగుతోంది. అర్జున, నా తత్వం అత్యున్నతమైనది అంటే శుద్ధ చైతన్యాత్మకమైనది. సర్వజీవులందు ఆధిపత్యం ఉన్నటువంటిది. ఈ రకమైన తత్వాన్ని అందరూ అందుకోలేరు. వారి కోసమే అవసరాన్ని బట్టి మత్స్య మనుష్య అవతారాలలో దర్శనమిస్తాను. అజ్ఞానులు గుర్తించలేరు, కానీ నిజమైన సాధకులు అజ్ఞానానికి లోను కాకుండా నన్ను తెలుసుకోగలరు. అర్జున, ఈ విధంగా భగవంతుని నిందించే తెలివి తక్కువ వారు ఎల్లప్పుడూ మోహాలను కలిగించే తమోగుణ ప్రధానమైన రాక్షస ప్రవృత్తికి, రజోగుణ ప్రధానమైన అసుర ప్రవృత్తికి బానిసలవుతారు. నిరుపయోగమైన కోరికలతో, పుణ్యములివ్వని కార్యాలతోనూ ఉపయోగం లేని శాస్త్ర జ్ఞానం కలిగి వివేకహీనులగుతున్నారు. అర్జున, దీనికి వ్యతిరేకంగా కొంతమంది సాధకులు సత్వగుణ ప్రధానమైన దేవతా సంబంధమైన ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు ఇతర పనికిరాని విషయములందు ఆసక్తి లేనివారై ఈశ్వరుడనైన నన్ను జీవకోటికి పంచభూతాలకి ఆది కారణము, వికారాలు, వినాశము లేనివానిగా తెలుసుకుని సేవిస్తున్నారు. అర్జున, దైవీ సంపత్తును ఆశ్రయించుకున్న సాత్వికులకు 3 లక్షణములు ఉంటాయి. 1, వారు భక్తితో నన్ను నిత్యము కొలుస్తారు. 2, వారి భక్తి దృఢ దీక్షతో ఉంటుంది. 3, ఆ భక్తి అన్ని వేళలలో ఎటువంటి స్థితిలోనైనా సరే నిశ్చయంగా ప్రకటిస్తారు. ఈ లక్షణాలు బలపరుచుకొని నన్ను భజించటం కాని, నామ పారాయణం కాని, కీర్తనలు చేస్తూ భక్తితో కొలుచుకుంటారు. మరికొందరు మనస్సుని, శరీరాన్ని అధీనంలో ఉంచుకుని సాష్టాంగ నమస్కారములతో అర్చిస్తారు. ఇవి అన్నియూ ఉపాసనా మార్గాలే. సర్వవ్యాపి. అర్జున, సాత్విక సాధకులు కొంతమంది పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానమును అనుసంధానం చేయటమే యజ్ఞము అని తలచి అనేక రకాల జ్ఞాన యజ్ఞాలతో నన్ను సేవించుకుంటారు. కొందరు పరమేశ్వరునితో ఏకత్వం, మరికొందరు పరమేశ్వరుని విరాట్ స్వరూపుడని భావిస్తూ ఆయనలో తాను ఒక అంశ అని సేవిస్తారు. ఇంకొందరు ఆ పరమాత్మయే త్రిమూర్తులుగా, దేవి గణపతిగా భావిస్తూ సేవిస్తున్నారు. ఇలా ఎవరి భావనలో వారు ఉపాసనలు చేస్తున్నారు. అర్జున, వేదోక్తమైన హోమక్రియను నేనే, యజ్ఞమును నేనే, ప్రియ దేవతల ఆహారం నేనే, జీవులు తినే ఆహారం నేనే, మంత్రమును నేనే, హోమమునకు వాడే నెయ్యి నేనే, అగ్నిహోత్రం నేనే, హోమక్రియను కూడా నేనే,
యజ్ఞములు 3 రకాలు వేదములలో చెప్పబడినవి. మహర్షులు చెప్పిన పంచయజ్ఞాలు, పితృదేవతల కోసం చేసే యజ్ఞాలు, ఈ యజ్ఞములలో వినియోగించే వస్తువులు, అగ్ని అన్నీ నేనే. అర్జున, ఈ ప్రపంచంలో జీవుడు జన్మకు తల్లి, తండ్రి, తాత, పోషకుడు కారణాలు. ఆ కారణాలు నేనే. ప్రతి జీవి తెలుసుకోవలసిన సత్యాన్ని నేనే. అసత్య వస్తువును గుర్తించనీయకుండా అడ్డు తగిలే పాపాలను తొలగించే పవిత్ర వస్తువు నేనే. ఆ సత్యానికి చేర్చే ఓంకారము నేనే. వేదములు నేనే. ఇలా భావించిన వారు నన్ను చేరుకుంటారు. అర్జున, జీవులు తమ కర్మ ఫలంగా పొందే స్థానం, జీవుల పోషకుడు, జీవులకు అధిపతి, జీవుల కర్మలకు సాక్షి, జీవులు నివసించే ప్రదేశం, శరణు అన్న వారిని రక్షించేది, ఎవరి నుండి ఏదీ కోరకుండా అందరికీ ఇచ్చే శ్రేయస్సు, లోకాల సృష్టికర్త, అన్ని పదార్థాలకు ఆధారంగా ఉండే ప్రదేశం, అన్ని లోకాలు లయించే స్థానం, జీవులందరికీ తరగని గని, నాశనం లేని బీజము నేనే అయి ఉన్నాను. అర్జున, అగ్ని సూర్యుల రూపంలో 3 లోకాలకు వేడిమినిచ్చేది నేను. భూలోకానికి వర్షమునిచ్చేది, దాన్ని ఆపేది నేనే. దేవతలకున్న అమరత్వాన్ని నేనే. భూలోకంలో జీవుల మరణాన్ని నేనే. 3 లోకాలలో కార్యస్వరూపాన్ని, కారణ స్వరూపాన్ని నేనే. జ్ఞాన యజ్ఞము చేసేవారు ఈ రకమైన భావనలు చేయవచ్చు. ఎవరు ఎలా భావన చేస్తే వారు నన్ను అలాగే దర్శించగలరు. అర్జున, వేదాలను అభ్యసించిన సకాములు యజ్ఞముల ద్వారా నన్ను పూజించి సోమపానం చేసి దానివల్ల పాపరహితులై స్వర్గమును పొందగోరుతున్నారు. అటువంటి సాధకులు తమ పుణ్యముల కనుగుణంగా దేవేంద్ర లోకాన్ని పొంది స్వర్గంలో మానవ దేహంతో పొందలేని దేవలోక భోగాలను అనుభవిస్తున్నారు. అర్జున, అలా స్వర్గంలో భోగాలను అనుభవించి తమ పుణ్యం కరిగిపోగా మరల మానవలోకంలో పుడుతున్నారు. కోరికలు కలవారు, వేదములలో చెప్పబడిన ధర్మాన్ని ఆచరిస్తున్నవారు ఈ విధంగా స్వర్గానికి వెళుతూ వస్తూ ఉంటారు. వారికి ఎప్పటికీ పరమేశ్వర స్వరూప స్థితి పొందలేరు. అర్జున, నిష్కామంగా కొలిచే భక్తులు కోరినవి ఇవ్వటం, వాటికి రక్ష కలుగ చెయ్యటం నా బాధ్యతలే. అయితే వారు నన్ను కాకుండా ఏ ఇతర దేవతను ఆశ్రయించకూడదు. నన్ను చేరుకోవటం కన్నా వేరు కోరికలుండరాదు. నిరంతరం నన్ను మాత్రమే ధ్యానం చెయ్యాలి. ఆ ధ్యానం ఏకత్వంతో ఉండాలి. ఆ ఉపాసనలో ఏకాగ్రత నిలిచి ఉండాలి. వీరు ఏమీ కోరకుండానే అన్నీ ఇస్తాను. ఇతరులకు మాత్రం వారు కోరుకున్నదే ఇస్తాను. కౌంతేయ, ఇలా కాకుండా కొంతమంది సాధకులు ఇతర దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. వారి ఉపాసనలో ఆ వాసుదేవుడే సర్వదేవతా స్వరూపుడు అనే ఏకత్వం లోపిస్తుంది. ఆయా దేవతల రూపంలో నన్నే కొలుస్తున్నారు. వారి అర్చన అజ్ఞానంతో కూడినది కాబట్టి వారికి దొరికే ఫలితం కూడా తక్కువగా ఉంటుంది. అర్జున, అన్ని పూజలకు అధిపతిని అనగా ఫలములిచ్చేవాడను నేనే. ఇతర దేవతలను ఆరాధించే భక్తులు నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు. దానివల్ల క్రిందికి జారిపోతున్నారు. దేవతలలో దేవగణాలు, పితృగణాలు, భూతగణాలు అని 3 రకాలు. వీరందరి స్వరూపం పరిమితం, వారి నివాసము పరిమితమైనదే. వీరిలో ఎవరిని ఆరాధించినా ఆ దేవతల లోకాలనే పొందుతారు. అదే శ్రమతో సర్వవ్యాపినైన నన్ను ఆరాధిస్తే పరమాత్మనైన నాలో ఐక్యమవుతారు. అర్జున, నేను ఇతర దేవతల వలె వివిధ రకాల పూజా ద్రవ్యాలను కోరను. భక్తితో ఒక ఆకు లేదా పువ్వు, పండు, ఒక్క నీటి చుక్క సమర్పించిన ఆనందపడతాను. భక్తి ముఖ్యం. ఏది కోరకుండా సమర్పణ చేయటం జరగాలి. నేను సర్వవ్యాపినైన పరమాత్మను. కౌంతేయ, నువ్వు ఆచరించేది, పంచేంద్రియాల ద్వారా అనుభవించేది, హోమం చేసేది, దానం చేసేది, చేసే తపస్సు ప్రతిదీ నాకు అర్పించు.
మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అర్జున, ఇలా ప్రతిదీ పరమాత్మకు సమర్పించటంలో కర్మల వల్ల పొందే ఫలాన్ని త్యాగం చేసే సన్యాసం ఉంది. ఇది సన్యాస యోగం అవుతుంది. అలా సన్యాస యోగం మనస్సుకి అలవడినప్పుడు కర్మ బంధాల నుండి విముక్తి లభిస్తుంది. జీవించి ఉన్నప్పుడు ముక్తి అంటే జీవన్ముక్తి లభిస్తుంది. మరణించిన పిదప పరమాత్మలో ఐక్యమవుతావు. దానిని విదేహ మోక్షం అంటారు. అర్జున, నాకు జీవులందరూ సమానులే. ఇష్టమైన వారు కానీ ఇష్టం లేని వారు కానీ ఉండరు. నన్ను నిష్కామంగా కొలుచుచున్నారో వారు నా యందే స్థిరంగా ఉంటారు. నేను కూడా వారి యందు సుస్థిరంగా ఉంటాను. అర్జున, ఇంతకు ముందు దుర్మార్గుడుగా ఉన్న లౌకిక విషయాల మీద ఆసక్తిని త్యజించి ఏకాగ్రతతో పరమాత్మను ధ్యానిస్తే అటువంటి జీవుడు సత్పురుషుడుగానే భావించాలి. ఎందుకనగా పరమాత్మను సేవించటం వలన విజయం పొందుతానని నిశ్చయంతో ఉన్నాడు. కావున అర్జున, దుర్మార్గుడు ఏదో మార్పు వచ్చి పరమాత్మను ఉపాసిస్తే వాని మనస్సు ధర్మబద్ధం అవుతుంది. వానికి తాత్కాలిక మనశ్శాంతియే కాకుండా శాశ్వతమైన అలజడులు లేని నిశ్చలమైన మనస్సు లభిస్తుంది. మంచివాడైనా చెడ్డవాడైనా నన్ను ఉపాసిస్తే అధోగతి పాలవడు అని ప్రతిజ్ఞ చేసి బాహాటంగా చెప్పు. అర్జున, నా యందు భక్తి మానవులలో నీచాతి నీచులనైనా సరే పవిత్రం చేస్తుంది. భావి వరుసలు లేని తల్లిదండ్రులకు జన్మించిన వారు, ధనమే సర్వం అనుకునే వ్యాపారులు, వేదోక్త సంస్కారాలు లేని స్త్రీలు, శూద్రులు అందరూ భక్తి మార్గమునకు అర్హులే. వీరందరూ భక్తితో నిష్కామంగా నన్ను సేవించితే మోక్షము తప్పక పొందుతారు. అర్జున, అపవిత్రమైన జన్మ పొందిన వారికి దేవుని మీద భక్తి వలన మోక్షం లభిస్తుంది అన్నప్పుడు పవిత్ర జన్మను పొందిన బ్రాహ్మణులు, రాజర్షులలో పవిత్ర శీలం కల వారికి మోక్షం లభిస్తుందని వేరే చెప్పాలా? నీవు ఇప్పుడు అశాశ్వతము అయినది, సుఖము లేనిది అయిన ఈ లోకంలో క్షత్రియ జన్మ పొందావు. కాబట్టి నువ్వు అశాశ్వత సుఖాల కోసం ఆరాటం వదిలేసి వెంటనే శాశ్వతుడు, సుఖ స్వరూపుడు, పరమేశ్వర స్వరూపుడనైన నన్ను భక్తితో సేవించు. అర్జున, నన్ను గురించి ఆలోచించు. నా మీద ప్రేమ పెంచుకో. ఆ ప్రేమతో నీకున్న దాంతో నాకే మానసికంగా సమర్పించుకో. ఆ సమర్పించటం కూడా వినయంగా నమస్కరిస్తూ చేయాలి. మనస్సులో వేరే కోరికలు లేకుండా నువ్వు చేరవలసిన సర్వోన్నతమైన గమ్యస్థానం నేనేనని తెలుసుకుని చెయ్యి. నా మీదే ఏకాగ్రతతో నీ మనస్సుని నిలుపు. అలా చేస్తే పరమాత్మనైన నన్ను పొందుతావు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.